హలో ఎవ్రీవన్, ఈ వీడియో ముఖ్యంగా ఇప్పటి వరకు అనేక సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ కాలేక నిరాశలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం, అదేవిధంగా ఈ మధ్యనే ప్రిపరేషన్ మొదలుపెట్టి రాబోయే నోటిఫికేషన్స్లో సక్సెస్ కావాలి అని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం, గవర్నమెంట్ జాబ్ కొట్టడమే మీ లక్ష్యమైనట్లయితే ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే ముందుగా మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయాలి. ఏంటి అది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ జాబు లేకపోతే ఏదైనా బిజినెస్, ఇవి రెండు మన చేతిలో ఉంటాయి. అంటే మనం కాస్త ప్రయత్నించి కాస్త ఓపిక బట్టి మనం శోధిస్తే ఒక్కడ కాకపోతే ఒక్కడ, మీరు అనుకున్న ప్లేస్లో కాకపోయినా ఇంకొక ప్లేస్లో, మీరు అనుకున్నటువంటి శాలరీతో కాకపోయినా ఇంకాస్త తక్కువ ఎక్కువ మీకు ఉద్యోగం దొరుకుతుంది, ప్రైవేట్ ఉద్యోగం, అది వేరే విషయం. కానీ ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమైతే మాత్రం, నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, నేను ఉద్యోగం కోసం పోటీ పరీక్ష రాస్తాను, నేను ఇప్పుడు దీన్ని జాబ్ కొట్టుకుంటాను అంటే మీకు రెడీగా ఎప్పుడంటే అప్పుడు రాయగలుగుతారా? ఈ ప్లేస్లో కాకపోతే ఇంకో ప్లేస్లోకి వెళ్ళి రాయగలుగుతారా? అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి అది అంటే, మీరు రెడీగా ఉన్నా కూడా అవకాశం అనేది మీకు రావాలి. ఫస్ట్ పాయింట్ మీరు క్యాచ్ చేసుకోండి. అంటే గవర్నమెంట్ జాబ్ మీరు లక్ష్యం అయితే కనుక, ఈ గవర్నమెంట్ జాబ్ అనేది నోటిఫికేషన్స్ రూపంలో మీకు అవకాశం వస్తేనే మీరు రాయగలుగుతారు. ఓకేనా? అంటే మీకు ఆల్రెడీ తెలుసు, పోటీ పరీక్ష అనేది మీలాగనే పోటీలో పాల్గొనేటటువంటి వందలు వేలు లక్షల మంది తోటి మీరు పోటీ పడి యుద్ధం చేసి, ఆ యుద్ధంలో మీరు గెలవడమే పోటీ పరీక్ష అంటే. జీవితమే ఒక యుద్ధం, అది వేరే విషయం. కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అంతకంటే పెద్ద యుద్ధం, అవునా కదా? అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం అనేది ఒక యుద్ధం అని తెలిసినప్పుడు, ఆ యుద్ధంలో గెలిస్తేనే మీకు జాబ్ వస్తుంది అని మీకు అర్థమైనప్పుడు, ఇక నోటిఫికేషన్ వచ్చి అవకాశం రూపంలో మీ ముందు కూర్చున్నాక, ఇప్పుడు నేను యుద్ధం చేయాలి అని చెప్పేసి ఆ అస్త్రాలన్నిటిని సమీకరించుకొని నువ్వు యుద్ధానికి సన్నద్ధమయ్యే లోపే ఆ ఉన్నటువంటి అవకాశం అనేది వెళ్ళిపోతుంది. అంటే ఏ అవకాశానికైనా ఒక కాల పరిమితి అనేది ఉంటుంది, అవునా కదా? ఆ కాలం అనేది అయిపోగానే అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి అంటే అది ఎప్పుడైనా రావచ్చు. నోటిఫికేషన్స్ రూపంలో ఇవాళ రావచ్చు, వచ్చే సంవత్సరం రావచ్చు, ఇంకెప్పుడైనా రావచ్చు. కానీ ఆ వచ్చే సమయానికి మీరు ఎలా ఉండాలి? సర్వ అస్త్రాలతోటి సన్నద్ధంగా ఉండి, ఇక మీకు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే దాన్ని క్యాచ్ చేయడం, దానిలో గెలవడం మాత్రమే అన్నట్టుగా ఉండాలి. అంతేకాకుండా యుద్ధంలో మనం గెలవాలి అంటే మన ఎదుటి వాళ్ళకంటే మనం అన్ని విషయాల్లో మనం మెరుగ్గా ఉండాలి అన్న విషయం మీరు గ్రహించాలి. అంటే మనం వాళ్ళకంటే బలంగా ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ కష్టపడేటట్టుగా ఉండాలి, అవునా కదా? వాళ్ళని ఓడించడానికి కావలసినటువంటి మెలకువలు తెలిసి ఉండాలి, యుద్ధంలో మెలకువలు తెలిసి ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి. అంటే ఈ మెలకువలు కావచ్చు, ఈ బలంగా ఉండడం కావచ్చు, కష్టపడే తత్వం, ఇవన్నీ ఏంటి మిమ్మల్ని మిగతా వాళ్ళకంటే ముందు వరుసలో ఉంచుతాయి. అంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎంత స్ట్రాటజీతోటి మీరు ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే మీ కాంపిటేటివ్ స్పిరిట్ ఎంత ఉంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది మిగతా వాళ్ళకంటే మిమ్మల్ని భిన్నంగా ఉంచి ముందు వరుసలోకి తీసుకొచ్చి పెట్టాలి. ఓకే, ఇది ఫస్ట్. అంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, అవకాశాలు అనేటివి ఫస్ట్ మనం అవకాశం అనే గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అవి వాటి కోసం కొన్ని అవకాశాలు ఎలా ఉంటాయంటే మనం వెళ్ళి పట్టుకునేట్టు ఉంటాయి, కొన్ని వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకునేట్టు ఉంటాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి నోటిఫికేషన్ నువ్వు రిలీజ్ చేసుకోలేవు కాబట్టి, వచ్చినప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి, వచ్చేసరికి నువ్వు వెల్ ప్రిపేర్డ్గా ఉండడము అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాల్లో మొదటిది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నటువంటి నిరాశలో ఉన్నటువంటి అభ్యర్థులైనా సరే, ఆల్రెడీ చదివి ఉన్నారు, ఆల్రెడీ యుద్ధం మెలకువలు మీకు తెలుసు, ఆల్రెడీ మీరు యుద్ధంలో గెలవాలి అంటే ఏం చేయాలి అనేది మీకు తెలుసు. కాకపోతే సక్సెస్ అనేది మీకు రాలేదు, అంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదు, అంత మాత్రాన యుద్ధం నుంచి మీరు విరమించుకోవాలని కాదు, కొనసాగించండి. మీకు మెలకువలు తెలుసు అంటే మీరు మిగతా వాళ్ళకంటే మీరు బెటర్, అంటే ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకంటే మీరు ముందు వరుసలో ఉన్నట్టే కదా, అవునా కదా? ఒకటి చెప్తాను చూడండి, నిన్నటి వరుసలో నువ్వు వెనకబడి ఉండొచ్చు, ఈరోజు మొదలయ్యే వరుసలో నువ్వు ముందు వరుసలు ఉన్నట్టే కదా. ఫస్ట్ ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయండి. కాబట్టి మీకు ఆల్రెడీ గెలవాలి అంటే ఏం చేయాలి, ఎందుకు ఓడిపోయావో కూడా నీకు తెలుసు, ఎందుకు సక్సెస్ కాలేదో కూడా నీకు తెలుసు.
కాబట్టి గెలవాలి అంటే ఏం చేయాలి, నువ్వు లాస్ట్ టైం ఏం మిస్టేక్స్ చేశావు, ఎక్కడ నీకు ఆ అవకాశం అనేది నీ నుండి జారిపోయింది, వీటన్నిటిని సమీకరించుకొని అంతే విల్ పవర్ తోటి, ఇది ఒక రాత్రిలో వచ్చేటువంటి సక్సెస్ కాదు, మన కంటిన్యూస్ ప్రాసెస్ అది జరుగుతూనే ఉండాలి, మనం గెలిచేదాకా పోరాడుతూనే ఉండాలి. ఓకేనా? ఈ పోరాటంలో ఒక్కొక్కసారి ఈ సుదీర్ఘ పోరాటంలో చాలా ఆటంకాలు ఎదురవుతుంటాయమ్మా. అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం, నీకు జాబ్ కొట్టుకోవడం అన్నప్పుడు ఈ ఆటంకాలు మనకి ఏ రూపంలో వస్తాయి? ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు ఎక్కడొస్తుంది ఈ ప్రిపరేషన్? ఎందుకు కంటిన్యూ చేయలేరు అంటే, జీవితం అనే సమస్యని మనం ఫేస్ చేయాలి. ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇంట్లో అవసరాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు అనేటువంటి ఛాలెంజ్ ఒకటి ఉంటుంది మీకు లైఫ్లో. వీటన్నిటినీ మనం సమపాలలో మనం స్వీకరించాల్సిందే. లైఫ్ అంటేనే బ్యాలెన్స్ చేయడం. మరి ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ నువ్వు చదవాలి అంటే ఒక టైంలో నీకు ఆటంకాలు వస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలి? ఎప్పుడైనా నేను ఒకటే చెప్తాను, నువ్వు బాగా ట్రైనింగ్ అయి ఉన్నావు, బాగా నీకు మెలకువలు తెలుసు, వెల్ ప్రిపేర్ అయి ఉన్నావు అంటే నీ దగ్గర అన్ని ఆయుధాలతోటి నువ్వు రెడీగా ఉన్నావు, కానీ ఇంకా నీకు అవకాశం అనేది రాలే, దూరంగా ఇక్కడ ఉంది. ఆల్రెడీ వచ్చింది, ఫెయిల్యూర్ అయ్యావు, మళ్ళీ నువ్వు రెడీగా ఉన్నావు, సాధన చేస్తూనే ఉన్నావు, ఆ ప్రిపరేషన్ ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నావు. అందుకే నేను గతంలో ఒకసారి చెప్పాను, సాధన అనేది చాలా ఇంపార్టెంట్. మనం అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఒక అథ్లెట్ ఉంటాడమ్మా, ఒకసారి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి వచ్చేసి మళ్ళీ ఒలింపిక్స్ అప్పుడు నేను పోతా అంటే గెలుస్తాడా? లేదు కదా. ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆ సాధన డైలీ తను కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఆ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఏ విషయమైనా అంతా సరే, మనకు ఒకసారి అవకాశం మిస్ అయినా మళ్ళీ లైఫ్ లాంగ్ మనం అది సాధించేదాకా, లైఫ్ లాంగ్ కాదు, అది సాధించేదాకా మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. కాబట్టి మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యారు, రాశారు, ఫెయిల్యూర్ అయ్యారు, అబ్బాయి నాకు రాలేదే అని నిరాశలో కూరుకొని పోకండి. మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకొని సరిదిద్దుకొని ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఇక్కడ కంటిన్యూ చేసేటప్పుడు మీకు కొన్ని సవాళ్ళు ఏముంటాయంటే, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయడం తప్పనిసరి పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఏదైనా పని చేసుకోవడం తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే మనం జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. మనం వేరే ఉద్యోగం చేయండి, మనకి ఇంట్లో నడవదు, పేరెంట్స్ ఉంటారు, మన మీద ఆధారపడ్డ కుటుంబం ఉంటుంది. కాబట్టి ఇక్కడే మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి. అరే మనకు కష్టం వచ్చినప్పుడు మన బ్రెయిన్ షార్ప్ అవ్వాలబ్బా. నిజంగా వాటిని ఛాలెంజెస్ని ఫేస్ చేయడంలో ఒక కిక్ ఉంటుంది తెలుసా. ఛాలెంజ్ రాగానే కూలబడిపోవడం కాదు మనం చేయాల్సింది, దాన్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, నేను దీన్ని ఎలా ఇది చేయాలి అది చేయాలి. నీ బ్రెయిన్ అంత షార్ప్ అవ్వాలి, నీ శరీరాన్ని అంతగా రెడీ చేసుకోవాలి, నీ మైండ్ సెట్ని అంతగా రెడీ చేసుకోవాలి. ఆల్వేస్ బీ పాజిటివ్. అంతే, నేను చేయగలను, నేను ప్రైవేట్ ఉద్యోగము చేయగలను, ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ కాగలను, దాన్ని తగ్గట్టుగా వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. నీ మనసులో గట్టిగా ఉంటే కనుక నువ్వే ప్లాన్ చేసుకుంటావు. నీ మనసులో సాధించాలి అన్న తపన ఉంటే నువ్వే ప్లాన్ చేసుకుంటావు, అవునా కదా. కాబట్టి ఆ ప్రిపరేషన్ని కొనసాగించడానికి ఎర్లీ మార్నింగ్ చేస్తారు. అంటే మీరు ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేయడం తప్పనిసరి పరిస్థితి అయితే కనుక మార్నింగ్ టైమా ఈవినింగ్ టైమా, ఆల్రెడీ మీరు రెడీ అయి ఉన్నారు యుద్ధానికి, దాన్ని సాధన చేయండి. ఆల్రెడీ మీ ప్రిపరేషన్లో లోపాలు ఉన్నాయి, ఇంకాస్త మెరుగుపరచుకోండి. కానీ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా రెడీగా ఉంటారు. ఇది ఒకటి. ఇక రెండోది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాలపరిమితి అనేది ఉంటుంది కదా, అది రాగానే అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేయాలి. కాబట్టి మీరు ఎంత షార్ప్గా ఉండాలి అనేది మీ మైండ్లో ఉండాలి. ఇక రెండోది, అది ఏంటి అంటే, వచ్చినటువంటి అవకాశం ఎలా ఉంటుండొచ్చు మీకు. మీరు ఆల్రెడీ ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఒక లక్ష్యం కోసం మీరు పోరాడుతున్నారు అంటేనే మీరు ఒక బర్నింగ్ డిజైర్ అనేది మీలో నిరంతరం బర్న్ అవుతూ ఉండాలి. ఆ ప్రేరణ అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉండాలి, మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక లక్ష్యంతో ఉన్నారు. లక్ష్యాన్ని పెట్టుకొని నిద్రపోతే నడుస్తుందా? లక్ష్యాన్ని పెట్టుకొని లేజీగా ఉంటే నడుస్తుందా? బద్ధకంగా ఉంటే నడుస్తుందా? నిరాశ నిస్పృహలతో ఉంటే నడుస్తుందా? నో. ఆ లక్ష్యం నిరంతరం నీలో ప్రేరణ నింపుతూ నీ రక్తం సలసల మసలాలి అన్నట్టు నేను ముందుకు నడిపిస్తుండాలి. ఉత్సాహంగా ఉండండి, ఓడిపోయినా నవ్వుతూ ఉండండి, ఓడిపోయినా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే జీవితం మనం ఎలా మలుచుకుంటే అలా తయారవుతుంది. ఓకేనా. ఇప్పుడు కింద పడుతుండొచ్చు, కానీ నీకు లేవడానికి ఇంకొక ఆప్షన్ ఉంది. కింద పడి అక్కడే భూమిలోకి వెళ్ళిపోవు కదా. కింద పడ్డ వాళ్ళందరూ లేవడానికి ఆప్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లేసే ప్రయత్నం మళ్ళీ చేయండి.
ఓకే, నవ్వుతూ లేవండి అబ్బా, నవ్వుతూ లేవండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ వచ్చినటువంటి అవకాశాలు, సరే మళ్ళీ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు, కుప్పలు కుప్పలుగా చుట్టి వచ్చి చేరో, ఒకటో రెండో అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ మీలో ఉన్నటువంటి దాహార్తి ఉంది చూసారా, ఈ బర్నింగ్ డిజైర్, ఆ వచ్చిన అవకాశాన్ని క్యాచ్ చేసే విధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో మీరు దాన్ని జార విడుచుకోవద్దు. అంటే మీరు ఎంత కాన్సన్ట్రేషన్గా ఉంటే, ఎంతగా ఫోకస్ పెడితే, ఒక్కసారి చూడండి అమ్మ, ఎంత ఫోకస్ పెట్టి ఎంత కాన్సన్ట్రేషన్గా ఉండి ఎంతగా గురి పెడితే మీరు ఆ అవకాశాన్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు, దానికి గురిపెట్టి దాన్ని పడగొడతారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు వచ్చిన అవకాశాలు రాగానే మీకు ఉద్యోగాలు వచ్చినట్టు కాదు. ఆ అవకాశం మీరే ఎంతగా మీరు ఫోకస్ చేశారు, ఎంతగా హార్డ్ వర్క్ చేశారు, ఎంతగా మీ మనసునంతా కేంద్రీకరించారు అనేదే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అంటే అది 1 కావచ్చు, 2 కావచ్చు. మీలో ఉన్నటువంటి ఆ సాధించాలి అనే దాహం తీరాలి అంటే ఆ వచ్చిన ఒక్క అవకాశం, ఆ ఒక్క పోస్ట్ అయినా సరే మీరు కొట్టుకోవాల్సిందే. కాబట్టి మీ మైండ్ని ఎప్పుడు కూడా, మీ లక్ష్యం అనేది మీ మైండ్లో నుంచి పోవద్దు. మీరు సాధన చేస్తూనే ఉండాలి. ప్లాన్, విజన్, తర్వాత దాని ఏమంటారు విజువలైజేషన్. మీరు సక్సెస్ అయిన తర్వాత పాజిటివ్ విజువలైజేషన్, మీరు ఎలా ఉండబోతున్నారు అనే లైఫ్ను ఊహించుకుంటే మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేటటువంటి ప్రేరణగా అదే మారుతుంది. కాబట్టి ప్లాన్డ్గా ప్రిపేర్ కండి. దాని ఏమంటారు బీ ప్లాన్డ్. ఎప్పుడు కూడా మనం ఒక ప్లానింగ్తో ఉండాలి. ఆ ప్లానింగ్ మిస్ కాకుండా ఉండాలి. ప్లస్ ఎప్పటిది అప్పుడే చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎందుకంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం, అవకాశానికి పరిమితి ఉంటుంది, అది ఆగిపోతుంది. మనం దాన్ని పట్టుకునేంత వరకు మన కోసం అది ఎదురు చూడదు. అందుకనే చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే, వచ్చేదాకా ఎదురు చూస్తారు, వచ్చిన తర్వాత మీరు రెడీ అయ్యేసరికి అది వెళ్ళిపోతుంది. కాబట్టి అది వచ్చేసరికి, అవకాశాలు వచ్చి మీ ముందర నిలబడేసరికే మీరు రెడీగా ఉండాలి. రెడీ 1, 2, 3 అనగానే మీరు ఎలా అయితే ఒక రన్నింగ్ రేస్లో మొదలు పెడతారో, అవకాశం వచ్చి మీ ముందు నిలబడగానే మీరు తర్వాత అనుకునేది ఈ రెడీ అనే పదమే అనుకోవాలి, అంతే. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి అమ్మ. ఒక బర్డ్ ఒక నీటి చుక్కని అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఆ ఒక్క చిన్న నీటి చుక్క, మనం ఆలోచిస్తే చిన్న నీటి చుక్కతోటి అది పట్టుకుంటుందా, అది క్యాచ్ చేస్తుందా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్లో మీరు ఆ పక్షి ప్లేస్లో మీరు ఉండాలి. అంటే మీలో ఉన్నటువంటి బర్నింగ్ డిజైర్ అనే దాహార్తి మిమ్మల్ని ఆ ఒక్క చిన్న నీటి చుక్క అయినా సరే, ఆ వచ్చిన చిన్న అవకాశమైనా సరే దాన్ని నేను పట్టుకోవాలి అని, ఆ పక్షి ఎప్పుడు దాన్ని క్యాచ్ చేయగలుగుతుంది చెప్పండి? కరెక్ట్గా అది కింద పడేసరికి ఇది నోట్లో ఖర్చుకోవాలి. కరెక్ట్గా ఆ డ్రాప్ అనేది కింద పడేసరికి ఇది నోటిలో ఖర్చుకోవాలంటే ఎంత ఫోకస్డ్గా అది ప్రయత్నం చేస్తుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. సో మన అవకాశం కూడా అంతే. మన నుంచి జారిపోయే లోపే దాన్ని మనం క్యాచ్ చేయాలి అంటే చాలా ఫోకస్డ్గా మనం చదవాలి, చాలా కాన్సన్ట్రేషన్గా చదవాలి. అంటే ఒక స్ట్రాటజీగా మనం ముందుకెళ్ళాలి. ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. నీ శక్తిని నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావా లేదా అని నిన్ను నువ్వు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. చదివింది నీ బ్రెయిన్లో ఉందా లేదా అని రివిజన్ చేసుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. మోడల్ పరీక్షలు రాస్తూ ఉండాలి. ఇట్లా ప్రతి విషయంలో నువ్వు రెడీగా ఉన్నావా లేదా? ఏ ఒక్క పాయింట్, ఇక్కడ చూడండి, ఒక చిన్న మార్క్, హాఫ్ మార్క్తో ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఒక చిన్న మార్క్, ఒక్క మార్క్ తోటి ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ప్రతిదీ మీకు ఇంపార్టెంటే. ప్రతి సమయంలో ప్రతి నిమిషం ఎట్లా ఇంపార్టెంటో, చదివే విషయంలో కూడా, సబ్జెక్ట్లో కూడా ప్రతిదీ ఇంపార్టెంటే. అంతేకాకుండా కాలానుగుణంగా మారినటువంటి సబ్జెక్టు విధానం ఉంటుంది చూసారా, దానికి తగ్గట్టుగా మీరు ఎనలైటికల్గా ప్రిపరేషన్ మొదలుపెట్టి, నిజంగా తలుసుకుంటే ఎవరు తలుసుకున్నా కూడమ్మా ఈజీగా మనం జాబ్ కొట్టవచ్చు. నేను ఒకటే చెప్తాను, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం అనేది కష్టం కాదు. నోటిఫికేషన్స్ రావడం అనేదే ఆలస్యం. నువ్వు కరెక్ట్గా చదివి ఉండి, కరెక్ట్గా ప్రయత్నిస్తే, కరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తే 100% నువ్వు సక్సెస్ అవుతావు. నీ ఫోకస్
ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఆ పిక్చర్లో చూపించిన విధంగా ఆ ఒక్క డ్రాప్ను ఒడిసి పట్టుకోవాలనే ఫోకస్ తోటి అది ఎంత ప్రయత్నం చేస్తుందో మనం కూడా ఉన్నటువంటి ఆ ఒక్క పోస్ట్ అయినా సరే అది నాదే అనుకొని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. కాబట్టి ఆల్రెడీ రాస్తూ ఫెయిల్యూర్ అవుతూ డిసప్పాయింట్మెంట్లో ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ని అంతకంటే ఎక్కువ రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించండి. అదేవిధంగా కొత్తగా రాయాలి అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ని ఉత్సాహంగా కంటిన్యూ చేయండి ప్లానింగ్ ప్రకారం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గుర్తుపెట్టి చెప్తున్నాను, ఇక్కడ మీకు అవకాశాలు వస్తున్నాయి, రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి ఇలా అన్ని వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయని జాబ్ క్యాలెండర్ మీకు ఆశ చూపిస్తుంది. ఆశగా చదవండి, నిరాశ కాదు. నెగిటివ్ ఆలోచనలు రానియకండి, ఆ నోటిఫికేషన్స్ వస్తాయో లేదో అని ఆలోచనని తీసేయండి. సో ఈ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే ఒక్క ప్రిపరేషన్ తోటి మీరు గ్రూప్ 2 రాసే విధంగా ఉండాలి, గ్రూప్ 3 రాసే విధంగా ఉండాలి, అదే జిఎస్ని ఉపయోగించి జేఎల్డిఎల్ కొట్టే విధంగా ఉండాలి, అదే జిఎస్ని ఉపయోగించేసి మిగతా జాబ్ నోటిఫికేషన్స్లో కూడా మీకు అది యూజ్ కావాలి. అంటే ఒక్క ప్రిపరేషన్ తోటి అనేక అవకాశాలకి మీరు గురిపెట్టగలిగే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అలా అన్నిటికీ ఉపయోగపడాలి అంటే జిఎస్లో మీరు బాగా పట్టు సాధించాలి. కాబట్టి ఒకవేళ మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తుంటే ఒక జాబ్ కాదు, వరుస పెట్టి వస్తే ఒక్కసారి మీరు బాగా కష్టపడండి అమ్మా. 1 సంవత్సరం బాగా కష్టపడండి, 2 సంవత్సరాలు బాగా కష్టపడండి, తర్వాత ఉద్యోగాలు మీకు వరుస పెట్టి వస్తాయి. కాబట్టి మీరు ఒక్క ప్రిపరేషన్ తోటి అనేక జాబుల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా మీరు జారవిడ్చుకోవద్దు. ఫోకస్డ్గా చదవండి, మీ మనసంతా కూడా దాని మీదనే కేంద్రీకరించండి. 100% మీరు ఎలాంటి నిరాశ నిస్పృహలు కాకుండా మీ మీద మీరు నమ్మకం ఉంచే ప్రయత్నం చేస్తే, ఎస్పెషల్లీ హార్డ్ వర్క్ ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి. హుషారుగా ఉండండి, నిరుత్సాహం రానియకండి. కష్టపడడంలో కూడా హుషారుగా కష్టపడితే మనకు ఉద్యోగం వస్తుంది, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తాం. కాబట్టి మీరు రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా నేను సక్సెస్ అవుతాను అన్న నమ్మకంతో, నిన్నటి కంటే మించిన ఉత్సాహంతో ఈ రోజును మీరు కొనసాగించండి.